హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రం శ్రీ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకున్నట్లయితే మొత్తం కూడా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేయండి. చాలా చాలా అద్భుతమైన అందంగా ఉన్నటువంటి కొండపైన వెలిసినటువంటి క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం. వెట్రివేల్ మురుగనక్కి హరోహర, జ్ఞానవేల్ మురుగనక్కి హరోహర, స్కందవేల్ మురుగనక్కి హరోహర. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రానికి కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం మరియు రెండవది కేబుల్ కార్ కూడా అవైలబుల్లో ఉంది. కేబుల్ కార్ ద్వారా వెళ్ళినట్లయితే తొందరగా రీచ్ అవుతారు. కాకపోతే కేబుల్ కార్ ద్వారా వెళ్తే మనకి చాలా ఎక్కువ టైం టికెట్లు తీసుకోవడానికి టైం పడుతూ ఉంది. ఇది మనకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినట్లయితే మీరు ప్రశాంతంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని మురుగన్ స్వామిని దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడికి మొబైల్స్ అయితే అలౌ చేయరు. మీ అందరికీ చూపించాలని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది. ఇది బయటికి వచ్చే మార్గం. బయటికి వచ్చిన తర్వాత ఇటువంటి పెద్ద మండపం అనేది ఏర్పాటు చేయబడి ఉంది. మండపంకి కింది భాగాన కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క ప్రతిమ మూర్తి బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. చాలామంది కావడి తీసుకుని కూడా ఇక్కడికి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వస్తూ ఉంటారు. చాలా చాలా ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క 5 క్షేత్రాలలో ఇది గొప్ప క్షేత్రంగా చెప్పుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ పళని క్షేత్రాన్ని ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మండపం. మెట్ల మార్గం నుంచి మీరు కిందకి దిగిన తర్వాత ఈ మండపం మీకు కనిపిస్తూ ఉంటుంది. కింది భాగం ఏదైతే ఉందో అంతా కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రాలతో చిత్రించబడి వివిధ రకాలైనటువంటి అలంకరణ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. చాలా చాలా ఎత్తైనటువంటి గోపురాన్ని ఇక్కడ నిర్మించారు. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని హరోహర.